నమస్కారం, రామ్ రామ్, జై శివలాల్. నేను మీ డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్. సమస్త గోర్ బంజారా భారత్ బంజారాల ఆరాధ్య దైవము సద్గురు సంత శ్రీ శివలాల్ మహారాజ్ వారి యొక్క జయంతి రాబోవు ఫిబ్రవరి 15ను పురస్కరించుకొని తెలంగాణలో మొట్టమొదటి భోగ్ బండారో జయంతి ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ ప్రారంభోత్సవానికి వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, బంజారా లంబాడీలు అంటేనే ఈరోజు భక్తి భావజాలాన్ని చాటి చెప్పేటటువంటి జాతి. మరి ఆ జాతి యొక్క ఆరాధ్య దైవము అహింసావాది ఈరోజు బాలబ్రహ్మచారి. తనకు నైవేద్యం ఇవ్వాలంటే శాకాహారి. అటువంటి భగవంతుడికి మనం నైవేద్యం ఇచ్చేటప్పుడు తప్పకుండా మనం కూడా శరీర శుద్ధితో, అంతఃకరణ మనో శుద్ధితో పాటించవలసిన బాధ్యత మనపైన ఉందని మన పూర్వీకులు చెప్పినటువంటి కథనాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ 15 ఫిబ్రవరి జయంతి ఉంటే, భోగభండారు యజ్ఞ కార్యక్రమం ఉంటే, 14 ఫిబ్రవరి వరకు మనము మద్యం సేవించడము, మాంసాన్ని తినడము, దానివల్ల ఒక మాంసము మద్యము శరీరంలో వెళ్ళిన తర్వాత 3-4 రోజుల వరకు మన రక్తంలో మద్యము కనబడతా ఉంటుంది. కాబట్టి అటువంటి మాంసమును, మద్యాన్ని శరీరంలో ఉంచి ఏదైతే ఆ అహింసావాది శాకాహారి అయినటువంటి సద్గురు శివలాల్ మహారాజ్కి మనం నైవేద్యం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో అది అపవిత్రమైనటువంటి కార్యక్రమం. దానివల్ల సమాజానికి, మన కుటుంబానికి కూడా కీడు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రారంభోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో పూర్వీకులు మనకు ఏదైనా భగవంతుని కార్యక్రమం చేసినప్పుడు తప్పకుండా మనము మన ఇంటి వాకిలి శుద్ధి చేసుకోవాలి, ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోగలగాలి. అదేవిధంగా మాంసం కానీ, పొగ కానీ, మద్యం కానీ అవాయిడ్ చేసి దాన్ని నిషేధించి ఒక వారం రోజుల పాటు నుంచి మనం మనోశుద్ధిని, శరీర శుద్ధిని పాటించాలనేది మనకు తెలిసినటువంటి. కాబట్టి ఈ మధ్యలో మనం దాన్ని మర్చిపోయాము. దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను మనము కాపాడుకుంటూ వచ్చే తరానికి అందించవలసిన బాధ్యత మన పైన ఉంది. దానికోసమైనా మనం వారం రోజుల ముందు నుంచి శివలాల్ మహారాజ్ జయంతి ప్రారంభోత్సవాల్లో భాగంగా శరీర శుద్ధిని పాటిస్తూ ఆ భగవంతునికి నైవేద్యం ఇవ్వగలిగిన నాడే ఆ భగవంతుడి కృపా కటాక్షం మన సమాజం పైన, మన దేశం పైన, మన ప్రపంచం పైన ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరూ మన చదువుకున్న బిడ్డలకు, బంజారా సమాజానికి దారి మల్లుతున్నటువంటి వారికి చేరవేసే ప్రయత్నం చేసి, ఏదైతే భగవంతుడు పుట్టినరోజు ముందు కంటే మనము పవిత్రంగా ఒక వారం రోజుల ముందు నుంచే భోగభండారు కార్యక్రమాలు నిర్వహిస్తూ పవిత్రతను చాటి చెప్పిన నాడే ఈ సమాజానికి, ఈ బంజారా జాతి యొక్క గొప్పతనము తెలిసి వస్తుంది. ఈ పాలకులు కూడా మన డిమాండ్ని నెరవేర్చే అవకాశం ఉందని తెలియజేస్తూ అందరికీ రామ్ రామ్, జై శివలాల్.